మే 27 టైం కూడా ఇదే. ఇప్పుడు మనం మొదలెట్టిన టైమే సుమారుగా ఒక గంట క్రితం నుంచి ఒక అలజడి మొదలైంది. ఒక కరుడుగట్టిన ఆర్థిక నేరగాన్ని అరెస్టు చేయబోతున్నారు అనే ఒక వార్త. ఇంకా చేసే అవకాశం ఉంది ఈవేళ అని. అప్పటికి 3 రోజుల నుంచి ఆయన్ని హైదరాబాద్లో ఉన్న దిల్కుష గెస్ట్ హౌస్లో సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఆ విచారణ కూడా మామూలు విచారణ కాదు, అది చుక్కలు కనపడ్డాయి అనేది అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. అది ఒక రకంగా చెప్పాలి అని అంటే కొట్టారో లేదో తెలియదు, బయటకైతే కొద్దిగా తడి పడిందని అంటారు, అంటే అనడం ఆ పోలీసుల భాషలో. బట్ అది కన్ఫర్మ్గా చెప్పలేం. కానీ అంత పని అయింది, అంత టార్చర్ మానసికంగా కానీ అది కానీ. మొత్తానికి కొన్ని నేరాలు ఒప్పించడం ఇదంతా జరిగిపోయిన తర్వాత అరెస్టు చేస్తారు ఈ రాత్రికే అనేది వచ్చింది. అప్పుడు అందరం మీడియా అంతా దిల్కుష గెస్ట్ హౌస్కి పరిగెత్తడం, పోలీసులు అన్నీ వ్యాన్ స్పెషల్ ఫోర్సెస్ అన్నీ దిగుతున్నాయి. అక్కడ ఎదురుగా దిల్కుష గెస్ట్ హౌస్ ఎదురుగా ఒక ముగ్గురు మహిళలు ధర్నా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి, భార్య భారతి, చెల్లి షర్మిల, ఈ ముగ్గురు అక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ విజువల్స్ వేసుకోండి. ధర్నా చేస్తున్నారు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డిని విచారణ ఆపేసి సిబిఐ అధికారులు ఆయన వదిలేయాలని. వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. అప్పుడే మీడియా హడావుడి, పోలీసులు అక్కడికి వస్తున్న హడావుడి ఇవన్నీ చూసి అరెస్టు చేస్తారేమో అనే ఇది మొదలైంది. కరెక్ట్గా 7 గంటల 30 నిమిషాలకి ఒక 2 నిమిషాలు అటు ఇటుగా సిబిఐ అధికారులు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేస్తున్నాము అని. ఇంకంతే అలజడి మొదలైంది. పోలీసు వ్యాన్లో ఎక్కించుకున్నారు, తీసుకెళ్లారు, చెంచలగూడ జైలుకి తీసుకెళ్లారు, లోపలికి పంపించారు. ఇంకా అది ఆ రోజున కరెక్ట్గా ఇదే రోజున 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక స్టోరీ. అంటే అదేదో ఆయన స్వాతంత్ర సమర యోధునని లేకపోతే ఇంకోటని నేను చెప్పడం లేదు, కానీ ఈ అరెస్ట్కి ఒక చరిత్ర ఉంది. ఈ అరెస్ట్ వెనక ఒక కుట్ర ఉంది. అరెస్ట్ వెనక అంటే అరెస్ట్కి, ఈ కేసుకి, అతను చేసిన నేరాలకు ఒక కుట్ర. ఏంటా కుట్ర అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పరపతిని ఉపయోగించి తన విచ్చలవిడి ఆర్థిక నేర స్వభావాన్ని ఉపయోగించి షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేశాడని, కూడబెట్టాడని, ప్రభుత్వంలో చాలామంది అధికారులని, మంత్రులని బెదిరించి, ముఖ్యమంత్రి కొడుకుగా తన పరపతిని ఉపయోగించి వాళ్ళని బెదిరించి కొంతమందిని కొట్టి కొన్ని ఆస్తులు కూడబెట్టాడని, వాళ్ళ చేత అక్రమాలు చేయించాడని, ఇటువంటి చాలా నేరాలు ఉన్నాయండి. అవి ఇంకా తెగలేదు, అందరికి తెలిసినవే. సో ఈ పరిస్థితుల నుంచి ఆయన 16 నెలలు జైల్లో ఉండి, జైలు జీవితం కూడా చాలా సుఖవంతంగా ఎంజాయ్ చేసి, అది అందరికీ తెలిసిందే, నేను చెప్పేది ఏం లేదు. జైలు జీవితాన్ని కూడా సుఖవంతంగానే ఎంజాయ్ చేసి ఎటు తిరిగి ఇంట్లో వాళ్ళు ఆయన వాళ్ళ దగ్గర లేరనే కానీ మిగతా అన్నీ ఉన్నాయి అనుభవించి 16 నెలల తర్వాత బయటకు వచ్చారు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బ్రహ్మాండంగా బెయిల్ మీద ఉంటూ 16 నెలలు జైలు శిక్ష, అప్పటి నుంచి బెయిల్ జీవితం, బెయిల్ పైన జలసా. ఇక అది ఎంత బాగా జరుగుతుందో దాన్ని అడ్డం పెట్టుకొని ఎంత రాజకీయం చేస్తున్నారో, ఎంత తర్వాత అధికారం, ఇవన్నీ మీరు చూస్తున్నవే. ఇవి ఈయన కేసుని కనుక మనం ఒక కేస్ స్టడీగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసు వ్యవస్థల్ని సవాల్ చేస్తుంది దేశంలో.
అవి దర్యాప్తు సంస్థలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వ్యవస్థల్ని సవాల్ చేస్తోంది. మన పార్లమెంటరీ వ్యవస్థనే సవాల్ చేస్తోంది, మన రాజ్యాంగాన్నే సవాల్ చేస్తోంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు తన పరపతిని, తన డబ్బుని అన్నిటిని ఉపయోగించి. 12 ఏళ్ళు బెయిల్, 10 ఏళ్లకు పైన 11 సంవత్సరాలు సుమారుగా బెయిల్ పైన ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే సామాన్యుడికి సాధ్యమాది ఉండగలడా? 5 సంవత్సరాల నుంచి కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాకుండా ఉన్నాను అంటే ఉండగలడా? ఇది వ్యవస్థల్ని సవాలు చేయడం కాకపోతే ఏంటి? ఇది వ్యవస్థలకు అవమానకరం కాదా? తలవంపులు కాదా ఇది భారత రాజ్యాంగానికి? ఎందుకు ఈ రకంగా జరుగుతోంది అనేది మనం ఇవాళ చర్చిద్దాం. ముందుగా ఈ చర్చలో మనతో